సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆయన ఇంటిపై కొందరు దాడి చేశారు. అయితే శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ దాడి చేసిన వారిలో గుర్తించారు. నిందితులపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆయన ఇంటిపై కొందరు దాడి చేశారు. అయితే శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ దాడి చేసిన వారిగా గుర్తించారు. నిందితులపై 7 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఘటనకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ కూడా ఇప్పటికే ఒకవైపు ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గుర్తించారు. నిన్న రాత్రి తెలంగాణ డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కాల్ చేశారు. ఆ దాడి ఘటనకు సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లే అంటూ ఇటు కొడంగల్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ లీడర్లు అంటూ కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. దీని అన్నింటినీ కూడా స్వస్తి పలికేందుకు ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఎవరైతే 6 నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఏదైతే దీనికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలతో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించారు. అయితే నిన్న దాడి ఘటనకు సంబంధించి చూసుకుంటే రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, వెంటనే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి చేశారో 200 కోట్ల లాభం వచ్చిందో 200 కోట్ల లాభంలో 20 కోట్లు వెంటనే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు ఇటు మూవీ మేకర్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇటు ఓయూజేసీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి నిన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకోవడం, నిన్న అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లి కూడా పూలకొండలతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని వస్తువులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడం, ఏదైతే ఘటనకు సంబంధించి పాల్పడ్డ నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నిందితులను కూడా జడ్జి నివాసం ముందు కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు. మరి కాసేపట్లో రిమాండ్కు సంబంధించిన అంశాలపై ఒక క్లారిటీ అయితే రానుంది. మొత్తం 6 నిందితులపై 7 సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా పోలీసులు అయితే గుర్తించారు. వీరంతా కూడా ఓఈజేసీగా చెప్పుకుంటూ ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ నేతలు అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఎవరున్నా, ఎంత పెద్దవారున్నా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఒక ఇంటిపై దాడి చేయడం చట్టపరంగా నేరం కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే 7 సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ 331/5 తో పాటు 190, 192/2 తో పాటు ఇటు 342, 292, 126/2 కింద ప్రస్తుతం సెక్షన్ల కింద 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా చూసుకుంటే 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి పోలీసులు ఈ 6 అదుపులోకి తీసుకొని కూడా విచారించారు. ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, దీని వెనుక ఏమన్నా రాజకీయమైన కుట్ర ఉందా అన్న అంశాలపై, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపై అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయించాడనే ఇప్పటికే సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగుతుంది కాబట్టి విచారించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే జడ్జి నివాసంలో 6 కూడా ప్రస్తుతం హాజరుపరిచారు. వాళ్ళకు రిమాండ్ కూడా దాదాపు 14 రోజులు కూడా రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. రైట్ అమర్.